వెల్కమ్ బ్యాక్. ఓకే సంధ్య గారు, అంటే ఇప్పుడు తల్లిదండ్రుల్లో వార్తల్లో చూస్తూ ఉన్నాం, కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు, లేకపోతే సొంత అన్నే ఈ విధంగా ప్రవర్తించాడు అని చెప్పేసి. అంటే ఇటువంటి విపరీతమైన ధోరణి ఎందుకు వస్తూ ఉంది? అంటే గతంలో కూడా జరిగినా కూడా అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న సమాచార హక్కు చట్టం ప్రకారమా లేకపోతే సమాచార ప్రసార సాధనాలు ఎక్కువడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అంటే గతంలో ఎక్కడో అడపా చూసాం కానీ ఇంత విరివిగా చూడలేదండి, చలవిడిగా లేదు. ఇప్పుడు ఈ విష సంస్కృతి విలేతాండవం చేస్తుంది. అడ్డు అదుపు లేకుండా మన పాలకులు విష సంస్కృతిని కౌగిలించుకుంటున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలలో ఈ సైట్లను కంట్రోల్ చేయడానికి పెద్ద పోరాటమే సాగుతోంది. మలేషియాలో ఒకసారిగా అప్పటి అధ్యక్షుడు మహతీర్ మహమ్మద్ చూసి అసలు ఏంటి ఇవన్నీ మొత్తం యూత్ నాశనం చేస్తున్నాయని ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఈ సైట్లని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మలేషియా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక్కడ చైనాలో కూడా ఈ సైట్స్ ని అలౌ చేయరు. మొత్తం ఇవి ఈ పోర్నో సైట్స్ అక్కడ రావు. అనేక బ్లూ ఫిలింలు ఈ పోర్నో అక్కడ చైనా పవర్ఫుల్ గా ఉంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తేలేరు. వెనిజులా లాంటి హ్యూగో చావెజ్, చనిపోయిన హ్యూగో చావెజ్ కూడా వీటి మీద దృష్టి పెడితే ఒత్తిడి తెచ్చారు. అంటే ఇవాళ మనలాంటి దేశాల్లో విష సంస్కృతికి ఎడిక్ట్ చేయడం అనేది కూడా అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం అంటే ఈ కల్చర్ ని తీసుకురావడంలో, ఈ బట్టలు వేసుకోవడం, ఆ కల్చర్ ని ఎడిక్ట్ చేయడం, ఆ పబ్ కల్చర్ కి తీసుకురావడం, లేకపోతే ఆ మ్యాక్డొనాల్డ్ లేకపోతే ఆ పిజ్జాలు బర్లర్లు తినడం, ఇదంతా ఒకటే కాదు. ఆ కల్చర్ కి ఎడిక్ట్ చేయడం అంటే ఈ రకమైన భావజాలాన్ని కూడా మన మీద తీసుకొచ్చి మన పాలకుల దృష్టిలో లేకుండా రావట్లేదు. ఈ సైట్లు వీటి మీద మన పాలకులు వద్దు అని మనం నిర్ణయం తీసుకుంటే ఎంతో ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడికి తలొగ్గి మన వాళ్ళు అలౌ చేస్తున్నారు. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా మన ఎడిక్షన్ అనేది లేదు. ఒక సైకియాట్రిస్టులు ఏం చెప్తున్నారంటే డ్రగ్ ఎడిక్షన్ కన్నా ప్రమాదకరమైన ఎడిక్షన్ గా మారిందట పోర్నో. వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారట. ₹1,00,000 ఐటీ ఉద్యోగి కూడా పోర్నో ఎడిక్ట్ అయితే వాడు ఉద్యోగం సరిగా చేసుకోలేకపోతున్నాడు. కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళని బెడ్ టైంలో హింసిస్తున్నారు అవి చూడమని, లేదా అట్లా ఉండమని. అట్లా ఉండడానికి నిరాకరిస్తే వాళ్ళ రిలేషన్స్ నాశనం అయిపోతున్నాయి. చాలా మంది పోర్నో ఎడిక్ట్స్ భార్యలతో రిలేషన్స్ ని తెగొట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ భార్యలతో తెగొట్టుకుని ఆ పర్వర్షన్స్ లోపల పెట్టుకుని ఈ రకమైన వికారాలు చూపిస్తున్నారు. సొంత పిల్లల మీద చూపిస్తున్నారు, పక్కింటి పిల్లల మీద చూపిస్తున్నారు, వీధిలో ఉన్న పిల్లల మీద చూపిస్తున్నారు. అంటే ఈ పోర్నో బ్లూ ఫిలింలకు అలవాటు పడి పోర్నో సెక్స్ కి పోర్నోకి అంటే మానసికంగా వ్యభిచారం లాగా శృంగారాలకి దీనికి వాళ్ళు అలవాటు పడి ఆ వికారాన్ని ఆ పర్వర్షన్ ని పసిపిల్లల మీద చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా సమాజం అప్రమత్తం కావాలి. ప్రభుత్వాలు కూడా చేయవలసింది ఒకటే ఏంటంటే ఈ అశ్లీల సైట్లని గేట్వేలోనే కట్ చేయాలి, నియంత్రించాలి. అట్లాగే వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఖచ్చితంగా వీటన్నిటిని చెప్పాలి. పిల్లలకి పాఠాలు బోధించాలి, సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది విచ్చలవిడిగి దానికి వాళ్ళు ఇస్తుంటే మంచి ఆరోగ్యకరమైనటువంటిది మనం ఇవ్వాలా. కుటుంబంలో కూడా ఆ అవేర్నెస్ తీసుకురావాలి. తర్వాత అంటే ఇప్పటి వరకు కూడా మొన్న చూసాం మాదాపూర్ పిఎస్ లోనే ఒక అమ్మాయి వచ్చేసి తన చెల్లితో అతను పడుకోవడానికి ఒప్పుకోకపోతే పిల్లల్ని వదిలేసి ఆవిడ వెళ్లిపోయింది. సో పిల్లలపై కూడా అటువంటి పనికే పూనుకోవడం జరిగింది. ఆమె వచ్చి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. సొంత తండ్రే ఈ విధంగా చూస్తే ఇంకా లాస్ కూడా ఏం చేయగలుగుతాయి? అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ కలిసిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా తన మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో లాస్ ఏం చెబుతూ ఉన్నాయి? అక్కడ ఏ విధంగా ప్రొటెక్షన్ దొరుకుతూ ఉంది మనకి? లాలో ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు దీనివల్ల ఫస్ట్ ఇనీషియల్ గా మనం వేస్తాము చేస్తాం అంత మటుకు ఓకే ఉంది. కానీ ప్రొటెక్షన్ అంటే అల్టిమేట్ గా ఏమీ ఉండదా. చివరికి వచ్చేసరికి మళ్ళీ తన భర్తతో ఉండాల్సిందే, పిల్లల్ని చూసుకోవాల్సిందే. ఇంకా అవి కాదు అని తను బయటకు వచ్చి ఉండలేదు. కాబట్టి వీటిలో అమెండ్మెంట్స్ 2012లో నిర్భయ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? మళ్ళీ ద వెరీ నెక్స్ట్ మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలా చేయడం వల్ల ఇంకా ఏమీ లేదు. ఏంటంటే ఇంకా స్ట్రిక్ట్ లాస్ రావాలి, కఠినమైన చర్యలు. ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ అవ్వాలి. ఎన్ని లాస్ వచ్చిన ఉపయోగం ఉండదు. లా అమలు అవ్వడంలోనే కరప్షన్ బాగుంది. లా పట్ల సెన్సిటివిటీ లేదు. ఉన్న లాస్ అమలు చేసే యంత్రాంగం లేదు. ఆ యంత్రాంగానికి పిల్లల మీద ఇవాళ మన ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయంటే పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, పిల్లల మీద దాడి జరిగితే వాళ్ళు సీరియస్ గా ఎందుకు స్పందించరు? వాళ్ళని కూడా రక్షిస్తున్నారు. అరే ఆ పసిపిల్ల మీద అత్యాచారం చేసినాడు మావోడే అని ఒక సిగ్గులేని రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే ఒక దిక్కుమాల పోలీసు వాడు దానికి తల వంచుతాడు. లేదంటే ఆ డబ్బులకి ఇవాళ 80% కేసులు లంచాలకే, పోలీసులు కరప్షన్ కి
జ్యుడిషియరీ కరప్షన్ కి పోతున్నాయి. కాబట్టి వాటిని అమలు చేయకపోతే ఉపయోగం ఏంటి అంటే లా అనేది అట్లాగే ఇవాళ మన సమాజంలో చులకన భావం ఇవాళ అన్ని మనం విదేశీ సంస్కృతి అని అనుకుంటే సరిపోతుందా? మన సంగతి ఏంటి అంటే మనకి విష సంస్కృతి నాశనం చేస్తుండొచ్చు, కానీ చులకన భావం ఆడపిల్లల పట్ల చులకన భావం. ఆడది అంటే ఒక లైంగిక వస్తువు, ఒక భోగ వస్తువు, ఒక విలాస వస్తువు, ఇవాళ మార్కెట్ వస్తువు అయిపోయింది. కాబట్టి ఈ భావజాలం చివరిగా ఒక విషయం చెప్పండి, అంటే ఎప్పటి నుంచి పిల్లలకి దీనిపై తల్లిదండ్రుల అవగాహన కల్పించాలి? అలాగే ఒకవేళ ఇంట్లో గనక ఇటువంటి పరిస్థితి ఉంటే, బంధువుల నుంచి కానీ లేదంటే కుటుంబ సభ్యుల నుంచి ఇటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా వాళ్ళని రక్షించుకోవాలంటారు తల్లిగా? అంటే పాపం బాడీ అంటూ ఉన్నాక హార్మోన్స్ ఉంటాయి ఎవరికైనా. పసిపిల్లలకి 10-12 ఏళ్ళప్పటి నుంచే హార్మోన్స్ ప్రభావం స్టార్ట్ అవుతుంది. జస్ట్ మెచ్యూర్ కి ముందు నుంచే లైట్ గా హార్మోన్స్ ఉంటాయి. మెచ్యూర్ 12 years కి 11 years కి ఆడపిల్లలు ఇవాళ మెచ్యూర్ అవుతున్నారు. ఖచ్చితంగా చెప్పాలి. నేను అనుకుంటాను 8-9 ఏళ్ల పిల్లలు అప్పటి నుంచే ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పాలి. 11-12 years కే మిగతా బాడీ ఆర్గాన్స్ సంబంధించిన అవగాహన కల్పించాలి. ఓకే, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రకారం అలాగే తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ కూడా అమ్మాయిలకి ముందు నుంచే ఈ విషయాల పట్ల అవగాహన కల్పించి వారిపై జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంతవరకైనా మనం నివారించే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాల్టి డిస్కషన్. చూస్తూనే ఉండండి 24 గంటలు.